బాబొస్తే సంక్షేమాన్ని పట్టించుకోరు, సంక్షేమాలను ఇంకా తగ్గిస్తారు. ఒకప్పుడు రూపాయి 90 పైసలకే బియ్యం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యం చేశారు. ఒకప్పుడు ₹2 కిలో బియ్యాన్ని ఇస్తానని ఎన్టీఆర్ అన్నప్పుడే రూపాయి 90 పైసలకే కాంగ్రెస్ ప్రభుత్వం బియ్యం ఇచ్చింది. అయినా ఆ తర్వాతన చంద్రబాబు అధికారం చేపట్టాక 95లో ఎన్టీఆర్ దగ్గర నుంచి తీసుకున్నాక ఏకంగా ₹5.5 బియ్యం చేశారు. ఆ తర్వాతను చూసుకున్న సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు మాట చెప్తారు కానీ ఎప్పటి నుంచినో విద్యార్థులకి ఫ్రీ బస్సు అని, తర్వాతన మహిళలకి ఫ్రీ బస్సు అని చెప్పి, అట్లాగే నగదు బదిలీ అని, ఇట్లాంటివన్నీ ఎన్నికల్లో హామీ ఇస్తారు, ఆచరణలు ఎప్పుడు చెయ్యరు అన్నటువంటి విమర్శలు 2014కి ముందు కూడా ఎదుర్కొన్నారు. 14లో అయినా గెలిచిన తర్వాత చేస్తానని హామీ ఇచ్చి సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నటువంటి హామీల గురించి అప్పుడు అడిగినప్పుడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మీరే చెప్తున్నారు, మరొక వైపున ఎట్లా చేస్తారంటే నా అనుభవం తెలియదా, నేను చేసి చూపెడతాను అని చెప్పడం. ఆ తర్వాతన అమల్లోకి వచ్చిన తర్వాతన రుణమాఫీ అన్నటువంటి దాన్ని డౌన్ చేసుకొచ్చి చివరికి 85 లక్షల కోట్లు కావాలన్నది కాస్త చివరికి 85,000 కోట్లు కావాలన్న మనిషి కాస్త చివరికి 18,000 కోట్లని ఇచ్చేసి అది కూడా తూతూ మంత్రంగా పూర్తి చేశారన్నటువంటిది ఒక విమర్శ. దాంతోపాటుగా అప్పుడు డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పి ఏమీ ఇవ్వకుండా చివరిలో 10,000 ఇచ్చి మిమ్మల్ని అందరినీ అసలు లక్షాధికారిని చేసిందే నేను అని చెప్పడం. ఆ తర్వాతన ప్రభుత్వం మారిపోవడం జరిగింది, 23 స్థానాలకు పరిమితం అవ్వడం జరిగింది. జగన్ వచ్చేటప్పటికి సంక్షేమ పథకాల అమలు అన్నటువంటిది కరెక్ట్గా చేసుకు వెళ్ళడం అన్నటువంటిది మాటలు కాకుండా చేతల్లో చేసి చూపించాడు. ఇస్తానన్నటువంటి నవరత్నాలని ఒక ఇంటికి మినిమం 50,000 నుంచి మ్యాక్సిమం 2 లక్షల దాకా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆయా బెనిఫిట్స్. అయితే జగన్ నాశనం చేసేస్తున్నాడంటూ విమర్శించి ఆ తర్వాతన అట్లా అంటే కనుక జనం ఓట్లేరని భావించి అంతకంటే ఎక్కువ ఇస్తానంటూ సూపర్ 6 తీసుకొచ్చి ఒక పిల్లలకు కాదు అమ్మ ఒడి, తల్లికి వందనం పేరుతో 3కి ఇస్తామని, అట్లాగే ఎంతమంది ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి 1,500 డబ్బులు ఇస్తానని ఇట్లాంటివన్నీ ప్రకటించి నా చంద్రబాబు ఇప్పటికీ ఒక పెన్షన్ తర్వాతన ఒక గ్యాస్ బండ తప్పించి మిగతాది చెయ్యకపోగా తాజాగా మరొకసారి వీటన్నిటి రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. గుజరాత్లో తరహాలో 25 ఏళ్ల పాటు పవర్ ఉంటే నడుస్తుంది, లేకపోతే ఇంకో రాష్ట్రంలో 10 ఏళ్ళు పవర్లో ఉన్నారు, 15 ఏళ్ళు ఉంటే నడుస్తుంది, అట్లా నడుస్తాను అని చెప్పడం అన్నటువంటిదే ఇక్కడ విచిత్రం. అంటే ఇప్పుడు మరి జగన్ ఒక్కసారి అధికారంలోకి వచ్చాడు కదా, అన్నీ చేశాడు కదా, మరి రాజశేఖర రెడ్డి అధికారంలో ఉంది ఒక్కసారే కదా, ఆ తర్వాత రెండోసారి గెలిచాడు కానీ ఒకసారి తన వెంటనే చనిపోయాడు. కానీ అంతకుముందు 5 ఏళ్లలోనే తను చేసుకొచ్చాడు కదా, ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ లాంటి చేసిన వాళ్ళనేమో దొంగలుగా చూపెడుతున్నాడు. జగన్ చంద్రబాబు నాడు రాజశేఖర రెడ్డిని రాక్షసుడిగా చూపెట్టి ఇప్పుడు జగన్ని రాక్షసుడిగా చూపెడుతూ జనాలకి వాళ్ళు నాశనం చేసేశారని చెప్తూ, బట్ వాళ్ళ హయాంలో చక్కగా అభివృద్ధి నడిచింది, డెవలప్మెంట్ పరంగా సంక్షేమ పథకాలు నడిచినాయి. ఇప్పుడు అప్పులు తీసుకుంటున్నారు కానీ సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా దానికి జగన్ ఫెయిల్యూర్ అని, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఫెయిల్యూర్ అని ఇలాగ చెప్పుకుంటూ నడిచిపోతున్నది. ప్రజలు పట్టించుకోరనుకుంటారా? చూడాలి.